నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. మనము సంక్షిప్త గ్రంథ కుసుమాల పరిచయము అనే అంకంలో ఉన్నాం. ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠనంలో పంచతత్వ వివేకములోని ఈశ్వరతత్వ విచారణ, జీవతత్వం గురించిన విచారణ చేసుకున్నాం. ఇప్పుడు జగత్తత్వం గురించి పరిచయము చదువుదాం. అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి బ్రహ్మము నుండి సృష్టి ఆవిర్భవించి పోషింపబడుతున్నది. అందులోనే లయం అవుతుంది. ఆవిర్భవించక ముందు సృష్టి లేదు, లయం అయినాక ఉండదు, కేవలం మధ్యలో మాత్రం ఉంటుంది. ఏది ఆదిలోనూ అంతంలోనూ లేకుండా మధ్య గోచరిస్తుందో అది అసత్యం. ఈ జగత్తుకు ఆది, మధ్య, అంతము, నిత్య పరిణామశీలము అనే 4 లక్షణాలు ఉన్నాయి. మరి బ్రహ్మము ఆది మధ్యాంతరహితమైనది, మార్పుకు లోను కానిది. అందుచేత అది సత్యం. ఈ జగత్తును వ్యక్తపరిచే మూల కారణమైన పరబ్రహ్మము మాత్రమే సత్యము అనే జ్ఞానాన్ని పారమార్థిక సత్యము అంటారు. ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్న జ్ఞానాలన్నీ వ్యవహారిక ప్రపంచానికి చెందినవే. వాటిని సత్యంగానే భావించి మన వ్యవహారాలు నడుపుకుంటాం. దీన్ని వ్యవహారిక సత్యం అంటారు. కావున జగత్తు వ్యవహారిక సత్యం. అద్వైత పరంగా జగత్తు వ్యవహారిక సత్యమే, తాత్వికంగా అసత్యం. ఈ రెండింటినీ కలగాపులగం చేసి వాడటం వల్ల దురభిప్రాయాలు, అపోహలు ఏర్పడుతున్నాయి. భ్రాంతి కలగడం మూలంగా ఒక వస్తువు వేరొక వస్తువులా అనిపిస్తుంది. దీనినే అసలు వస్తువుపై వేరొక వస్తువును ఆరోపించడం అంటారు. ఆ భ్రాంతి ఉన్నంతసేపు ఆరోపించబడిన వేరొక వస్తువు యొక్క జ్ఞానమే ఉంటుంది. దీనిని ప్రాతిభాసిక సత్యం లేక ప్రాతిభాసిక జ్ఞానం అంటారు. ఉదాహరణకు, తాడు మీద పాము ఆరోపితం అవ్వడం. పాము ఒక మిథ్య. దాని మీద దీపపు కాంతి ప్రసరిస్తే అది తొలగిపోయి సత్యమైన తాడు కనిపిస్తుంది. జగత్తు వ్యవహారిక సత్యం. అది బ్రహ్మముపై ఆరోపితమైనది. ఆరోపితమైన జగత్తే నిజమనే అజ్ఞానాన్ని తొలగించుకొని పారమార్థిక సత్యాన్ని గ్రహించాలి. నాన్నగారు సశాస్త్రీయంగా పరిశీలించిన ఈ తాత్విక చింతన వారి జగత్తత్వం భాగంలో చూడవచ్చు. ఐక్యతత్వం. శంకరుల అద్వైత సిద్ధాంతానికి వేదాలే ప్రమాణం. మహర్షులు ఆత్మానుభూతి పొందిన తర్వాత వారు చేసిన ప్రకటనల సంపుటీకరణమే వేదం. భగవంతుడు ఆత్మగా మనలో ఉన్నాడని వేదం చెబుతోంది. ఈ ఆత్మ సాక్షాత్కారానికి ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి మరలించి అంతర్ముఖం చేయాలి. ఆత్మ సాక్షాత్కారం దానంతరది సిద్ధించేది కాదు, ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభించేది. అంతర్దృష్టి వల్ల తెలుసుకునేవాడు తెలియబడేది అనే భేదం నశించి పరమార్థ సత్యం అనుభవంలోకి వస్తుంది. మనలో నిగూఢంగా ఉండి మనోబుద్ధులను, ఇంద్రియాలను, పంచప్రాణాలను చైతన్యం చేసే ఆత్మతత్వమే తెలుసుకోవలసినది. ఆధ్యాత్మిక సాధన ద్వారా సత్యాన్ని దర్శించినప్పుడు విశ్వం సత్యం అనే భ్రమని నశించి సత్యస్వరూపమైన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దానికి శ్రవణ, మనన, నిధిధ్యాసలే మార్గమని నాన్నగారు సూచించారు. గురు శరణాగతి తప్పనిసరి. జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు జీవబ్రహ్మైక్య జ్ఞానం సిద్ధిస్తుంది. ఇట్లు జీవబ్రహ్మైక్య జ్ఞానమును బోధించు ఉపనిషద్ వాక్యములకు
మహావాక్యములని పేరు. ఈ మహావాక్యములు 4 వేదముల నుండి 4 ఉపదేశ వాక్యములుగా గ్రహించబడి పరంపరాగతముగా ఉపదేశింపబడుచున్నవి. గురుమూర్తి ద్వారా ఉపదేశించబడిన మహావాక్యమును మననము చేసి సాధనల ద్వారా ఉత్కృష్టమగు జీవబ్రహ్మైక్య జ్ఞానమును సంపాదించినచో ముక్తి కరతలామలకము కాగలదు. ఈ జ్ఞానం జీవిత కాలంలోనే కలిగితే జీవన్ముక్తి, తనువు చాలించిన తర్వాత వచ్చేది విదేహముక్తి. విదేహముక్తి వివరణ కోసం అనుభవ వేదాంత సూక్తులు గ్రంథంలో 106, 107 సూక్తులు చూడగలరు. తర్వాతది ఆనందతత్వం. ఆత్మ బ్రహ్మజ్ఞాన స్వరూపము. జ్ఞానము లేని సత్పదార్థాన్ని ఊహించలేము. నిజముగు సత్పదార్థమును జ్ఞానమును కలిసి ఉండును. ఆత్మ జ్ఞానము లేనిదే సచ్చిత్తులు అవినాభావము కాజాలదు. సత్తా లేనిదే జ్ఞానమే లేదు. అది ఆనంద స్వరూపమై ఉన్నది. సర్వదుఃఖ విముక్తియే ఆనందము. ఆత్మ విసర్జించవలసినది కానీ సంపాదించవలసినది కానీ ఏదియూ లేదు. ఈ క్రింది శృతి స్మృతి వాక్యాలను నాన్నగారు ఉదహరించారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనేది శృతి. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, రసో వై సహా, సా తస్మిన్ పరమ ప్రేమ రూప. ఇది నారద భక్తి సూత్రం. వీటిని బట్టి పరబ్రహ్మము ఆనంద స్వరూపుడని, జీవుడే బ్రహ్మమని, కనుక ఆత్మ అన్నను బ్రహ్మమన్నను పరమానంద స్వరూపుడు లేక పరమ ప్రేమ స్వరూపమని నిర్ణయించబడినది. ఈ గ్రంథములో ఆధ్యాత్మిక విద్య యందు బోధింపబడు సత్యములు చాలా స్పష్టముగా అర్థమయ్యే రీతిలో వివరించబడినవి. ముముక్షువులకు సహజముగా కలుగు సందేహములు నివృత్తి చెంది ఒక స్పష్టత ఏర్పడగలదు. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.